వార్తల్లోకి తిరిగి స్వాగతం. జీవనోపాధి కోల్పోతున్న కిరోసిన్ హాకర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ కిరోసిన్ హాకర్ల రిటైరర్ల సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బారావు డిమాండ్ చేశారు. మంగళవారం కిరోసిన్ హ్యాకర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారీ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ దశాబ్దాలుగా కిరోసిన్ హ్యాకర్లుగా లైసెన్సులు పొంది ప్రజలకు అందుబాటులో ఉండే తమ బ్రతుకులు దీనాతి దీనంగా తయారయ్యాయని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 5 లీటర్ల పోయింది, 4 లీటర్లకు వచ్చింది, 4 లీటర్లపై 3 అట్లా ధర్నా కార్యక్రమానికి పూర్తి మొత్తం చేస్తున్నాం. పాయింట్లు పకడబందీ చేసి ప్రభుత్వం మీద పోరాడి చిన్న వృత్తిలో మేము కొనసాగుతున్నాం. మేము ప్రధానంగా కోరుకునే డిమాండ్ ఏంటంటే మాకు బదిలీ హక్కు అనేది ఒకటి, మా జీవనానికి సరిపడా కోటా ఇవ్వమని, మాకు కావాల్సిన కనీస వేతనం అనేది అమలుపరచమని ఈ యొక్క ఉన్నత ప్రభుత్వ అధికారులు మేము కోరుతున్నాం. అలాగే ఈ 35 సంవత్సరాల మించి ఉన్న మమ్మల్ని కొంతమంది మా హాకర్లను చనిపోయిన హాకర్ల స్థానంలో మా కుటుంబ సభ్యులకే బదిలీ హక్కు ఇవ్వాలని చెప్పని కోరుతూ ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మీడియా వారికి కానివ్వండి, పత్రికల వారికి కానివ్వండి, మా కృతజ్ఞతలు చెల్లించుకుంటామని చెప్పని ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండానికి బయలుదేరుతున్నాం. మీరు కూడా మా అందరూ సహకరించాలని కోరుతూ మీడియా వారిని కూడా విజ్ఞప్తి చేస్తాం. గుంటూరు బిఆర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ జాబ్ మేళా ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు, ఫిజికల్ టెస్టుల పరీక్షలలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సోల్జర్, జనరల్ డ్యూటీ పోస్టులకు జరిగిన పరీక్షలలో పలు జిల్లాల నుండి అభ్యర్థులు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జాబ్ మేళా కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్మీ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. డౌన్ 5 డౌన్ 6 డౌన్ 7 డౌన్ 8 డౌన్ 9 आएगा 83 आ गया, 84 भी आ गया, 89 90 83 84 89 90 अप 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 डाउन 2 डाउन 3 5 डाउन 6 डाउन 7 डाउन 2 डाउन 3 डाउन 4 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్స్ సర్వే కార్యక్రమం వల్ల ఎవరికి ఉపయోగకరమో ప్రభుత్వం స్పష్టం చేయాలని వైసీపీ నగర అధ్యక్షులు ఎల్ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత సర్వేల పేరుతో ఇంట్లో సిలిండర్ ఉందా, ఎయిర్ కూలర్ ఉందా, బట్టలు ఎన్ని జతలు ఉన్నాయో చెప్పాలని ప్రభుత్వం అధికారులను ఇంటింటికి పంపించి ఏమి సాధిస్తుందో ప్రజలకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. వ్యక్తిగత సర్వేతో సంక్షేమ పథకాలను తగ్గించాలనే దుష్టమైనటువంటి ఆలోచన చేసే ఇటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. సర్వే పేరుతో ఇవాళ ప్రజల మధ్య పెడతా ఉన్నాం. ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారానికి సంబంధించి
కావాలి, సమాచారం కావాలని కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది? వ్యక్తిగత సమాచారానికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళకి ఇష్టమైతేనే, ఆ అడిగినటువంటి ప్రజలకి ఇష్టమైతేనే తీసుకోవాలి తప్ప బలవంతంగా ఏ ఒక్కరి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారి కానీ తీసుకునే అధికారం లేదని ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తున్నప్పుడు కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి వ్యక్తిగత సమాచారాలను తెలుసుకోవడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వ్యక్తిగత సమాచారాలను తెలుసుకోవడంతోనే ఇబ్బంది ఉందని కూడా నేను చెప్పట్లా. కానీ ఈ ప్రభుత్వం ఆర్థికవేత్తగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వే వెనక కుట్ర దాగి ఉంది అంటే రానున్న కాలానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా నీకు టీవీలు ఉన్నాయి, నీకు ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఏసీ ఉంది, లేకపోతే ఇంకోటి ఉందని నెపంతో ఒక్క సంక్షేమ కార్యక్రమానికి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు నేను అడుగుతా ఉన్నా, ఎందుకు వ్యక్తిగత సమాచారం ఇవ్వాలా? ఇదేమైనా రూలా? వ్యక్తిగత సమాచారం ఎందుకు తీసుకోవాలా? దయచేసి ప్రజలకు కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఏ అధికారికి కూడా ఇవ్వవలసినటువంటి అవసరము లేదు. మిమ్మల్ని బలవంతం పెడితేనో, మిమ్మల్ని ఇబ్బంది పెడితేనో ఆ అధికారులకు చెప్పండి. ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు అది. వ్యక్తిగత సమాచారానికి మినహాయింపు ఉన్నది. దీని వెనుక ఈ ప్రభుత్వం కుట్ర దాగి ఉన్నది. అందుకే మేము వ్యక్తిగత సమాచారాన్ని మేము ఇవ్వమనే రీతిలో మీరందరూ కూడా అధికారులకు చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కుట్రతో దాగి ఉన్నట్టు అసలు ఈ సర్వే ఎందుకు చేస్తారో చెప్పాలి కదా, ప్రజలకు వివరించాలి కదా. ఇవాటి వరకు కూడా ఏదో ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు టీవీ ఉందని, ఫ్రిడ్జ్ ఉందని ఎవరు చూస్తారు ఇళ్లలోకి? పరిపాలన అందించడం వదిలేసి ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనో, లేక వాళ్ళ బయోడేటా కావాలనో, లేకపోతే బీవీ వాళ్ళంటేనేమో వీలు ముద్ర కావాలని, అంత కంప్యూటర్ కావాలని చెప్పేసి ప్రజల్ని ప్రత్యక్షంగా మోసం చేస్తూ కార్డులు వేరువేతలో కానీ లేదా ప్రజా హక్కులని హరిస్తూ సొంత ప్రయోజనాల కోసం కానీ లేదా కాలయాపన కోసం కానీ పరిస్థితి, ప్రభుత్వం ఉద్యోగస్తులు పనిచేసే పరిస్థితి లేదు, ప్రజల్ని ఖాళీగా ఉంచే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల సంక్షేమం ఒక్క పని కూడా చేసే పరిస్థితి కానవట్లేదు. లోకేష్ నాయకత్వంలో ఎలా పెద్ద పెద్ద ప్రాజెక్టులకి డబ్బులు ఎలా పోగు చేయాలని, చంద్రబాబు నాయుడుకి అయితే సింగపూరు, లండను, జర్మనీ, జపాన్ తిరిగి అక్కడ ఉన్నటువంటి హయ్యెస్ట్ స్టేజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి దోచుకున్న డబ్బులు అక్కడ దాచుకోవడం కోసం, లేదా ఇక్కడ పొలాలు అమ్ముకొని డబ్బు చేసుకోవడం కోసం, ఈ రెండు తప్ప మూడోది లేదు. ఇంకొక కార్యక్రమం, మంచి కార్యక్రమం ఉంది అక్కడ. మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పదవి ఊడిపోతున్న భయం కానీ, చంద్రబాబు నాయుడు మెప్పు కోసం కానీ, ప్రతిపక్ష నాయకుడు తప్ప చెబుతున్న దాన్ని సర్దిద్దుకోవడం మానేసి ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడటం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్షం విమర్శిస్తే దాన్ని ప్రయోజనకరంగా తీసుకొని దాన్ని స్వప్రయోజనం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం మంచిగా తీసుకొని పనిచేయడం నేర్చుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సేవాగుణం అలవర్చుకోండి, ఆదర్శవంతమైన పౌరులుగా ఎదగండి, చిన్నారులకు సూచించిన డిప్యూటీ DEO రమేష్. అవినీతి కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టండి, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, తిరుగుబాటుతో రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోకండి, ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఇవి రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.